గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అతనేమనుకున్నాడంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను, నాకు ఇది ఆఖరి జన్మ అవ్వచ్చు, ఈ ఆఖరి జన్మకి నా కర్మలన్నింటినీ తొలగించడం కోసం ఆయన అలా పెట్టాడేమో. అందుకని నన్ను ఇంకా బతికిస్తున్నాడు, ఇంకా ఉంచుతున్నాడు. ఏమండి మరి మీకు ఇవన్నీ పక్కన పెట్టండి, బాధ అనిపించట్లేదా, నొప్పి అనిపించట్లేదా అంటే ఆయన ఒక మాట అన్నాడనమాట. కాలు విరిగిపోయిందండి ఎవరికి యాక్సిడెంట్లో, బాగా ఆలోచించండి. వాడికి కట్టు కట్టారు, నొప్పి ఉండదా? ఉంటుంది. మరి వాడు భరించట్లేదు అంటే అలా కాదండి, అక్కడ కాలు విరిగితే డాక్టర్ గారు అంటారు ఒక నెల అలా బెడ్ మీద ఉండు, తర్వాత అంతా బాగైపోతున్నానంటే వాడు నెల రోజులు నేను రెస్ట్ తీసుకుంటే బాగుపడిపోతాననే ఆశతోటి ఈ నొప్పి భరిస్తాడు. మరి మీరు అసలు నాకు నెల 2 నెలలు 3 నెలలు నాకు అటువంటి ఆశలే లేవు, అందుకనే ఎంతకాలం పెట్టినా హాయిగా భరిస్తూ ఉంటాను. నాకేంటి ఇబ్బంది? అమేజింగ్. ఆ ప్రాక్టికల్ థింకింగ్ ఈజ్ అమేజింగ్. అంత స్థాయిలో ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. నా దగ్గరికి చాలా మంది నేను అలాగా మాట్లాడుతుంటాను, ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక ఆవిడ వచ్చి నా దగ్గర మాట్లాడుతుంటే అసలు ఆవిడ జీవితంలో సుఖం అనేది ఎరగదు. ఆవిడ సుఖము అనే 2 అక్షరాలు ఎరగలేదు ఆవిడ జీవితంలో. పుట్టినప్పుడే తల్లిపోయింది. ఆవిడకి సవితి తల్లి, ఆవిడ నానా కష్టాలు పెట్టింది. కొంత తండ్రి ఏదో రకంగా కష్టపడో నష్టపడో ఇష్టపడో పెంచాడు, పెళ్లి చేశాడు. ఆ భర్త ఎలాంటి వాడనంటే వాడు ఈవిడికి తల్లి లేదు అనేటువంటి ఒక నెపం ఏదో పెట్టుకున్నాడు. ఈవిడ కష్టాలు అనుభవించి పాపం సాత్వికంగా ఉంది, ఈవిడ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నాడు. వీడికి ఇంకొక సంబంధము, ఇంకొక రకాలైన సంబంధాలు, వీడికి చెడు తిరుగుళ్ళు అన్నీ ఉన్నాయి. తండ్రి సౌఖ్యం లేదు, తల్లి సౌఖ్యం లేదు, సవితి తల్లితో పోరు. పెళ్ళయింది, పోనీ మార్పు వచ్చి భర్త అయినా బాగా చూసుకుంటాడా అంటే వాడు ఇలాగ రాచి రంపాన పెట్టడం, తాగడం, ఈవిని కొట్టడం, తిట్టడం, వాడికి అన్ని స్త్రీలతో పరిచయాలు, సంబంధాలు. ఆవిడ అనుకుంది, పోన్లే నా జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డాను, ఏదో ఒక సుఖమైన భగవంతుడు పెట్టకపోతాడా, పిల్లల వల్లైనా నేను సుఖపడతానేమో అనుకుంది. ఆవిడికి ఒక అమ్మాయి పుట్టింది, చాలా అందంగా తీర్చిదిద్దినట్టు ఉంటుంది, చాలా బాగా పెంచుకుంది. ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చచ్చిపోయింది. ఆ అమ్మాయి. ఈవిడ దేవుడి గదిలో కూర్చుని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. చిన్నపిల్ల, ఒక 9 ఏళ్ళో 10 ఏళ్ళో తీసుకెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఈవిడ లోపలికి వెళ్ళి దేవుడి గదిలో తలుపులు వేసుకుని కూర్చుని, దేవుడు ఎదురుకుండా కూర్చుని, ఏమయ్యా చాలా ఇంకా పెడతావా? ఇప్పుడు మాట్లాడుతుందట అట్టబొమ్మతోటి. మనకు అట్టబొమ్మ అయితే అవ్వచ్చు, తలుపులు వేసుకోగానే ఆవిడ ప్రతిబింబమే అక్కడ ప్రతిబింబిస్తుంది. ఆవిడ మాట్లాడుతుందట, ఏమయ్యా చాలా నీకు ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా నన్ను హింసించాలనుకుంటున్నావు? ఇంకా నాలో ఏవైనా లోపాలు ఉన్నాయా నీ దగ్గరికి రావడానికి అడ్డుగా? ఇంకేమైనా తొలగించాలా? ఆవిడ అడిగిందట భగవంతుడు. ఆవిడ మాట్లాడుకుందట అక్కడ. నాకైతే ఒళ్ళు జలవరించింది. ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారు. కేవలం ఏదో నోటితో వేదాంతం మాట్లాడేయడం కాకుండా కష్టాల్ని కూడా ఈశ్వర అనుగ్రహంగా భావించి, ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి, ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రసాదం, ఇది నా ప్రారంభం, నేను దీన్ని తప్పించుకోకూడదు, దీన్ని అంగీకరించాలి అని దాన్ని భావించి ఒక యోగినిగా ఒక వ్యక్తి సమాజంలో మన మధ్య సామాన్యంగా చీర కట్టుకున్న స్త్రీలా ఉంటే దండం పెట్టొద్దండి ఆవిడికి. ఏం స్థితి అండి? ప్యాంటు వేసుకున్నాడు, చొక్కా వేసుకున్నాడని వాడు అజ్ఞానం అనుకోక్కర్లేదు. అంత క్యాన్సర్ని కూడా నా భార్య నాకు ఒక ప్రారంధం, నా పిల్లలు నాకు ఒక ప్రారంధం, నా శరీరం నాకు ఒక ప్రారంధం, ఆ శరీరానికి వచ్చిన జబ్బు కూడా ఒక ప్రారంధం. అందంగా ఉంటే మన ప్రారంధం అనుకుంటాం, ఆరోగ్యంగా ఉంటే ప్రారంధం అనుకుంటాం. తేడా కూడా మన ప్రారంధమే అనుకోవాలండి. ఎప్పుడు బాగున్నప్పుడే నాకు ప్రారంధం, బాగులేకపోతే చిచి దేవుడు అలాంటి వాడు అనుకోకూడదండి. కాబట్టి జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. మన జీవితం అనే చరిత్రను ఒక్కసారి తెరిచిపెట్టి చూడండి. అసలు ఏ రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తు ఏ వద్దండి.
మీరే మీ జీవితానికి సాక్షి, మీరే మీరు ఆత్మసాక్షి. మీ చరిత్రను, మీ జీవితాన్ని ఒక్కసారి తెరిచిపెట్టి చూసుకోండి. మీకు జరిగిన కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, బాధలు, విషాదాలు, అలజడులు, ఉద్విగ్నాలు, ఉత్కంఠతలు, అవి ఇవి, వచ్చింది పోయింది, లాభాలు నష్టాలు, మీరు ఎగరడం, పడడం, ఏడవడం, ఆనందంగా ఉండడం, నవ్వడం, కేరింతలు కొట్టడం, అది పొందడం, ఇది ఊడిపోవడం, మనుషులు పరిచయం అవ్వడం, వాళ్ళు రాలిపోవడం, చచ్చిపోవడం, పుట్టడం. ఒక్కసారి మీ జీవితాన్ని ప్రశాంతంగా కూర్చుని ఆ పుటలన్నింటినీ తిరగేసుకుంటూ చూడండి. అలా తిరగేసుకునే ప్రతి వ్యక్తి ఒక యోగి అయిపోతాడు. అందుకనే నేను ఎప్పుడు అంటాను, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు. నేను ఇలా అంటున్నాను, నన్ను నాస్తికుడు అనుకోకండి. కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు. ఎవ్వాని మది శుద్ధి కలదు, అచ్చటనే కలడు ఆ పరమాత్మ. ఒక్కసారి మీ మనస్సును ఒక్కసారి తెరిచిపెట్టి, ఆ పుటల్ని తెరిచిపెట్టి, మీ చరిత్రని మీరు ఒక్కసారి అలాగా అనుసంధానం చేసుకుని, ఏంటి అసలు ఏం జరుగుతుంది, నేను పుట్టానా, పెరిగానా, ఆడుకున్నానా, గెంటానా, ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మనకు శంకర్లు అంటారు. కాబట్టి జీవితం ఏమైపోతుంది? ఒకరోజు నేను ఈ చేష్టలన్నిటికీ దూరమైపోయి కొయ్యలా పడుంటానా? 11 కట్టెలు కొంటే అందులో 12వ కట్టె దీన్ని ఎక్కించి నెయ్యి వేసి అందులో కిరసనాయిలు వేసి అది వేసి ఇది వేసి శుభ్రంగా కొడుకొచ్చి కాల్ చేస్తాడా? 2.5 గంటలు పడుతుందటండి ఈ శరీరం మొత్తం కాలిపోయి బూడిదవ్వడానికి. అందులో మొట్టమొదటి గంట, ఫస్ట్ 1 అవర్ మటుకు శరీరం అంతా మరిగి మగ్గి 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 ఇలాగా ఉబ్బుతూ అంతా పడిపోయి ఈ కపాలం పగలడానికి, ఇది పగలడానికి గంట సేపు పడుతుంది. అయిపోతానా నేను? ఇంకేంటి ఇక్కడ? నేను చేసేది ఏంటి ఇక్కడ? నేను సాధించింది ఏంటి? నేను ఇల్లు కట్టాను, అది కట్టాను, ఇది సంపాదించాను, అంత బ్యాలెన్స్ ఉంది, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళందరూ నాకు ఇది అని అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది? అందుకనే నాకు ఒక పాట బాగా గుర్తుకొస్తుంది. మంచి, ఆ రోజుల్లో సినిమాల్లో కూడా తాత్వికత ఉండేది. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. ఎంత బాగుందండి. ఎక్కడో కూర్చున్నావా, మా రాతలన్నీ రాసేసి ఇక్కడ పంపించావా? ఈ పోస్ట్ కార్డుకి అడ్రస్ రాస్తే ఇది ఎలా తిరుగుతూ ఉంటుందో తోకలేని పెట్టలాగా. ఓ పోస్ట్ కార్డుకి ఒక అడ్రస్ రాసి పడేయండి, ఎక్కడో వేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది, తన్నుకుంటూ 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 ఎగురుకుంటూ ఈదుకుంటూ. అలాగా నాకు అడ్రస్ రాసేసి పోస్ట్ పడేసావా? తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళానా, అక్కడికి వెళ్ళి ఇంకో రూపం పొందానా, బయటకు వచ్చానా, ఇంత ఎగురుడు ఎగిరానా? ఏంటయ్యా? నీకేమో తమాషగా ఉంది, నాకేమో అలా లేదు. ఉడికిపోతున్నాను, వేగిపోతున్నాను, నలిగిపోతున్నాను, ఇక ఒకలా లేదు. కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు, లోకం శోకహతం చ సమస్తం. మనం లోకాన్ని పట్టుకున్నామా, ఈ జగత్తుని పట్టుకున్నామా, శోకమే. జగదీశ్వరుణ్ణి పట్టుకున్నామా, ఆనందమే. అందుకని ఇక్కడ ఆయన అంటారు, అయితే మనల్ని అలా అనకండి స్వామీజీ, నన్ను చాలా బాగా గుర్తిస్తారండి అందరూ. నేనంటే మా ఆవిడకి, మా పిల్లలకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ చాలా పెద్ద, మీకు తెలియదు. శంకర్లు అంటున్నారు, యావద్విత్తోపార్జన సక్త. చెప్పండి. తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ఇక్కడ ఆయన చాలా క్లీన్ గా అంటారు, యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ఒక ఆయన గొప్ప ఆఫీసర్ అన్నమాట. ఆయన మంచి ఆఫీసర్, చాలా మంచి పేరుంది, ఆఫీసులో మంచి పేరుంది.
ఇంట్లో ఆయన ఉదయం లేవగానే వాళ్ళ ఆవిడ అలా కాఫీ పెట్టి పట్టుకెళ్ళి ఇస్తుంది. ఆయన లేవగానే కాఫీ పెట్టి ఇస్తుంది. ఎందుకని ఆఫీసర్ పాపం ఆయన ఎంత కష్టపడి వస్తారో, రాత్రంతా పాపం ఫైల్స్ అవి చూసి వస్తారు. ఆయన ఇంత కుటుంబం కోసం ఆయన ఎంత తాపత్రయపడిపోతున్నారు. ఉదయాన్నే కాఫీ పట్టుకెళ్ళి ఇస్తుంది, తాగుతారు. బ్రష్ చేసుకుంటే బ్రష్ మీద పేస్ట్ పెట్టి పెడుతుంది, టంగ్ క్లీనర్ పెడుతుంది, ఆయనకి టవాలు వేస్తుంది, నీళ్లు నింపుతుంది, అన్నీ చేస్తుంది. మళ్ళీ టిఫిన్ రెడీ చేస్తుంది, ఉరుకులు పరుగులు. పాపం ఆవిడ పూజ చేసుకుని ఉరుకులు పరుగుల కింద ఆయన స్నానం చేసి అనుకుంటూ కిందకు వస్తాడు. అంటే నేను వచ్చానని చెప్పడం అంటాను. అంటే ఇప్పుడు వెంటనే వచ్చానండి అని పరిగెత్తుకుని పట్టుకొచ్చి పెడుతుంది. టిఫిన్ ఇడ్లీ, వడ, పూరి అన్నీ పెడుతుంది. అంటే కష్టపడి వస్తున్నాడు, ఇంత కుటుంబాన్ని ఆయన పోషిస్తున్నాడు. ఆయనకి సౌఖ్యం అనేది ఏంటి, ఆరోగ్యంగా ఉండాలి యజమాని. అన్నీ పెడుతుంది, తింటాడు ఆయన. అన్నీ ఒక్కొక్కటి తింటాడు, 2 నిమిషాలు మాట్లాడతాడు, బయలుదేరతాడు. సూట్ కేసు సర్దిస్తుంది, బూట్లన్నీ ఆవిడ తుడిచేస్తుంది, దగ్గర పెడుతుంది. ఆయన వెళ్ళగానే సీయు బాయ్ బాయ్ అంటుంది, అన్నీ పంపిస్తుంది. మళ్ళీ 11 గంటలకల్లా ఆయన క్యారేజ్ రెడీ చేస్తుంది, మనుషులతో వేడిగా పంపిస్తుంది. మళ్ళీ ఆయన సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఆ ప్యూన్ ఫోన్ చేస్తారు, అమ్మగారు అయ్యగారు బయలుదేరిపోతున్నారంటే వచ్చేస్తున్నారని. కానీ ఇప్పుడు బయటకు వచ్చి నిలబడుతుంది, తీసుకొస్తుంది. ఆయన రాగానే కూర్చోబెట్టి ఆయన సూట్ కేసు అన్ని పక్కన పెట్టి వేడి కాఫీ పట్టుకొచ్చి ఇస్తుంది, మాట్లాడుతుంది. ఆయన బయటకు వెళ్ళి రాగానే స్నాక్స్ పెట్టేస్తుంది, స్నానానికి నీళ్లు తోడుతుంది, అన్నీ చేసేస్తుంది ఆవిడ. ఇంక ఇంట్లో ఆవిడ అంటుంది, ఓ మా ఆయనండి ఎంత గొప్ప వ్యక్తి. ఆ పిల్లలు అంటారు, మా డాడీ ఎంత గొప్పవారో. కోడళ్ళంతే, మనవాళ్ళంతే, అందరూ. ఇంక ఇంట్లో ప్యూన్ కానీ పనివాళ్ళు కానీ అందరూ. ఈయన రిటైర్ అయ్యారు. పాపం ఈయన రిటైర్ అయిపోయారు, పడుకుని ఆయన మరిచిపోయారు ఆ సంగతి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచారు, చూశారు కాఫీ వాసన లేదు గదిలో. ఈయన అలా కూర్చున్నాడు, బెల్లు కొట్టాడు కిందకి, ఎవడు పైకి వెళ్ళట్లేదు. పని అమ్మాయి పైకి వెళ్ళింది, 2 సార్లు కూడా అబ్బా చంపేస్తున్నాయండి బాబు, వెళ్ళవే ఏంటో కనుక్కరా. ఈ పిల్ల వెళ్ళింది, ఏంటంటే అయ్యగారు బెల్లు కొట్టారట. ఏంటమ్మాయి కాఫీ ఏది, మా ఆవిడ ఏది అంటే, అమ్మగారండి కాఫీ అంటే, కూర్చోమను, ఎక్కడికి వెళ్ళాలైనా. ఇప్పుడు 7 గంటలకి భగవద్గీత వస్తుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలైనా కూర్చొని చూడమని చెప్పి ఇప్పుడైనా. కాఫీ కట్, ఈ బ్రష్ మీద పేస్ట్లు ఏమీ లేవు, అన్నీ ఈయనే వేసుకోవాలి. ఇంకా టంగ్ క్లీనర్ ఈయనే, దుప్పటి ఈయనే, తువాలి ఈయనే, ఈ లొంగి ఈయనే, చొంగి ఈయనే, చొంబు తప్పేలా తట్ట బుట్ట ఈయనే సర్దుకోవాలి. ఏంటంటే అని స్నానం చేసి కిందకి 8:30 పావుతకు 9కి వచ్చి అనగానే ఇవి ఇంట్లో గదిలో నుంచి, ఏంటి ఏం కావాలి, కూర్చోండి వస్తాను చూస్తాను. ఇంక కంగారేంటి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏం చేశారు ఇప్పుడు. రిటైర్ అవ్వడానికి ముందు ఉరుకుల పరుగులు, రిటైర్ అయిన తర్వాత కంగారేంటి. ఎందుకంటే శంకర్లు అంటారు, యావద్విత్తోపార్జన సక్తః తావన్ నిజ పరివారో రక్తః. అలాగనే ఒక పురుషుడనే కాదు, ఒక స్త్రీ అయినా చూడండి, పెళ్లి చేసుకుని అందరినీ వదిలి ఇంటికి వచ్చి అత్తగారికి, మామగారికి, వాడికి, పిల్లలకి అందరికీ సేవ చేస్తూ ఉంటుంది. ఇంక వాడు అనుకుంటాడు, అబ్బా నా భార్య ఎంత గొప్పదో, ఎంత సేవ చేస్తుందో అనుకుంటాడు. ఆవిడికి ఆరోగ్యం బాగులేకుండా డాక్టర్ అంటాడనుకోండి, ఏమయ్యా నీ భార్యకి ఆరోగ్యం బాగలేదు, ఒక 3-4 నెలలు నువ్వే కొద్దిగా జాగ్రత్తగా ఆవిడ చూసుకోవాలి, తర్వాత మెల్లగా మార్పు వస్తుందన్నాడు అనుకోండి. ఇంటికి తీసుకొస్తాడు, ఇస్తుపోయి ఇంటికి తీసుకొస్తాడు. ఒక్కరోజు చేస్తాడు, 2వ రోజు నుంచి వాడికి తీసుకొస్తాడు. చేయలేడు, అశక్తుడు వీడు, పరాధీనుడు. ఆవిడ అలా పడుకుని ఉంటుంది, వీడు కాఫీ కలిపి ఏం పట్టుకొచ్చి పెడతాడు, ఏం వంటలు చేస్తాడు, విసుగుపోతాడు, విరక్తి వచ్చేస్తుంటుంది. ఆవిడ పాపం అలా ఏం చేయలేక పేలవంగా చూస్తూ పడుంటుంది. కానీ ఆవిడ చేస్తున్నంతకాలం, గిరగిరా బంగారం తిరిగినట్టు చేస్తున్నంతకాలం, మా భార్య చాలా ఇదండి, మా ఆవిడకి చాలా ఇది, ఎంత శక్తో ఎంత చేసేస్తుందో అని. ఆవిడ కనుక ఆ ఇంద్రియాలు క్షీణించి చేయలేని పరిస్థితి వస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఎవరు క్లెయిమ్ చేయరు. యావద్విత్తోపార్జన సక్తః అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నేను ఈ సమాజంలో భార్యకే కాదు, భర్తకే కాదు, పిల్లలకే కాదు, తల్లిదండ్రులకే కాదు, ఎవరికైనా ఈ లోకంలో నేను ఉపయోగపడ్డంత వరకే వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటారు, నెత్తిన పెట్టుకు చూసుకుంటారు. నా వల్ల ఉపయోగం లేదు అని తెలుసుకున్న క్షణాన మున్సిపాలిటీ తొట్టి కంటే దారుణంగా చూస్తారు.
పక్కన పెట్టేస్తారు, మర్చి పక్కన పెట్టేస్తారు అంతే. నా ఉపయోగం ఉన్నంత వరకు అప్ప ఎంత ఇదండి అప్పో అలాగా ఇలాగా ఇంకా అసలు అరటిపండు తొక్క ఉంచినట్టు ఉంచేస్తుంటాను. ఇంక ఎంత ఇది చేయాలో అంత చేస్తారు. కానీ నా ఉపయోగం ఇంకా ఉండదు అనుకుంటే కనుక ఈ లోకం పట్టించుకోదు. ఇంకా పశ్చాజ్జీవతి జర్జరదేహే. బాగా ఆలోచించండి ఎలా ఉంటుందంటే, అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటాయి కదా, ఆఖరి పుల్ల ఉన్నంత వరకు కూడా అగ్గిపెట్టెని జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఆఖరి పుల్ల అయిపోయింది అనుకోండి, ఆ పెట్టిని జాగ్రత్తగా పెడతామా, తీసిపోయితే పాలి. అలాగనే నాలో ఆఖరి ఊపిరి ఉండి వాళ్ళకి ఉపయోగపడ్డంత కాలం నన్ను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటారు. ఇంకా వీడి వల్ల ఏ ఉపయోగం లేదనుకుంటే అగ్గిపెట్టి కంటే దారుణంగా తీసుకుంటారు. శంకరులు చెప్పే సత్యాల్ని సార్ మననం చేసుకోండి. అంటే ఆయన దేన్ని విమర్శించట్లేదు, వాస్తవాలను కళ్ళ ముందు పెడుతున్నారు. అందుకని ఎవరిని ద్వేషించక్కర్లేదు, మనం ఉపయోగపడుతూ ఉండడమే. ఉపయోగపడ్డంత కాలం ఉపయోగపడ్డాం. ఉపయోగం ఆగిపోయిందనుకోండి, వాళ్ళు ఏం చేసినా దాన్ని అంగీకరించగలిగేటువంటి పరిపక్వ స్థితికి మనం ఎదగాలి. అదే ఆయన అంటున్నారు. నువ్వు ఉపయోగపడ్డంత కాలం వాళ్ళు నో డౌట్. అంటే మనం ఉపయోగపడ్డంత కాలం మనని బాగా వాళ్ళు ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమిస్తారు. ఉపయోగము లేదు అనుకుంటే ద్వేషించరు కానీ పక్కన పెట్టేస్తారు. ప్రయోజనం ఉంది కనుకనే సంబంధం పెంచుకుంటున్నాం. ప్రయోజనం లేదనుకోండి, ఉపయోగం లేదనుకోండి, ఇంకొకటి వాడుంటే నా జీవితానికి పెద్ద ముప్పు అని కనుక భార్య భావిస్తే కోర్టుకు ఎక్కేస్తున్నారు. వాడు నాకు అక్కర్లేదు. ఈ భార్య ఉంటే నాకు చాలా పెద్ద ప్రతిబంధకం అనుకున్నాడు అనుకోండి, వదిలించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ లోకం అంతే. మన వల్ల ఉపయోగం ఉందా, మన వల్ల ప్రయోజనం ఉందా, ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారు. కాబట్టి భార్య అయినా భర్త అయినా, భార్య ఇంటికి వెట్టి చాకరీ చేసి అందరినీ ప్రేమించి చచ్చేదాకా ఆవిడ కాఫీ పెట్టుకునో ఏదో చేస్తూ ఉంటే, నేను ఒక పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ముసలాయన ముసలమ్మ ఇద్దరు ఆ ఇంట్లో ఉన్నారు, జోలపాలు. అక్కడ ఆయన రాజుగారు ముసలాయన, ఆవిడ ముసలమ్మ. ఎంత అపురూపంగా ఉందో నిజంగా. నేను వెళితే కూర్చోబెట్టి ఆయన ముసలాయన ఏంటంటే, స్వామి మీరు పళ్ళు ఏమన్నా తింటారా? తింటానండి రాజుగారు, కూర్చోండి మీరు, ముందు మీతో మాట్లాడదామని వచ్చాను. పరిచయం బాగా. వెళ్ళండి. పళ్ళు తింటారా అన్నారు. తింటానులేండి. పాపం వాళ్ళిద్దరు ముసలాళ్ళు, ఏం అడుగుతాం మనం, ఆకలేసినా ఏం పెద్దగా, కూర్చోండి మనం మాట్లాడుకుందాం, మళ్ళీ చూద్దాంలేండి. ఈలోగా ఆవిడ, నేను పళ్ళు వద్దన్నాను, ఆయనకి ఇది జావ కలిపేసింది. ఆయన ముసలమ్మ అలా ఊనిగా ఉంది, వంగిపోయింది అనమాట. అలా వెళ్ళి పొయ్యి దగ్గరికి వెళ్ళి కొట్టంతో ఊది అన్ని పెట్టి జావ కలిపి ఆయనకి పట్టుకొచ్చి తాగండి. ఈ ముసలమ్మ స్వామిది చంపేస్తుంది. తాగకపోతే ఊరుకోదు. నిజంగా ఆవిడ చూడండి, అలా పట్టుకొచ్చి ఓపిక లేకపోయినా వంగిపోయి పట్టుకొచ్చి ఆయనకి పెట్టింది. ఆయన తాగాడు. స్వామీజీకి ఏమైనా పళ్ళు పట్టరావే, పళ్ళు పోస్తుంది ఆవిడ, అని ముక్కుకుంటూ పట్టుకొచ్చింది. ములుగుతూ ఆయనకి అయ్యేటప్పటికి ఏం చెప్పలేదు, నాకు అయ్యేటప్పటికి అలా వచ్చింది. అంటే ఆవిడ ఎంత ప్రేమిస్తుంది చూడండి. 80 ఏళ్ళు 84 ఏళ్ళు ఉంటుందండి ఆవిడికి. ఆవిడ్ని వంగిపోయి కట్టెపుల్లలాగా వంగిపోయి ఆవిడ పొయ్యి దగ్గరికి వెళ్ళి గొట్టం పెట్టి ఊది జావ కాచి దాంట్లో మజ్జిగ కలిపి ఉప్పేసి పట్టుకొచ్చేదానికి ఆవిడకి ఏం కష్టం లేదు. కారణం ఏం తెలుసా? నా భర్త అని ఒక్క మమకారం 84 ఏళ్ల ముసలమ్మతో పనిచేస్తుంది. కానీ ఆ మమకారము లోపలున్న చెయ్యలేని స్థితి ఒక రోజు వస్తుంది. అప్పటికి కూడా ఆవిడ బాధపడకూడదు, ఆయన ఇంకో రకంగా ఆలోచించకూడదు. అందుకే శంకరులు ఆ పునాది వేస్తున్నారు ఇక్కడ. ఆ అన్యోన్యత ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. అంతేకాని వీడు ఉపయోగపడడు కాబట్టి ఈయన తీసిపాడే, వీడితో ఎలాగోలాగా ఏదో పలకరించి ఏదో ఎక్కడో చూసినట్టుగా వాడిని చూడడం, ఏదో పరాగ్గా చూడడం చేయకూడదు. ఇప్పుడు శంకర్లు అదే అంటారు, పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తానుకోపిన పృచ్ఛతి గేహే. ఒక్కొక్కటి మన జీవితంలో ప్రతి సంఘటనని భజగోవిందం చాలా తొక్క వచ్చినట్టు చూపిస్తుంది అన్నమాట. అంతేకాదు ఇక్కడ అంటారు ఆయన, చాలా అందంగా ఒక మాట అంటారు ఆయన, యావత్ పవనో
నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుగృన్కరణే. ఆయన అంటారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. గాలి లోపలికి వెళ్ళింది, ఎన్ని పనులు చేస్తుందో చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. నాకు అనిపించేదండి, నా పనులు నేనే చేసుకుంటున్నానండి అని చాలామంది అంటుంటారు. నేను అవన్నీ లెక్క చేయనండి, నా పని నాదే, నా జీవితం నా కాళ్ళ మీద నిలబెట్టుకుంటానంటారు. నో డౌట్, చాలా మంచి మాటే, కానీ అది అహంకారం అయితేనే ఇబ్బంది. ఒకవేళ ఆలోచించండి, భగవంతుడు మనల్ని తయారు చేసేటప్పుడు, ఒరే అబ్బాయి, తల్లి గర్భంలో ఉన్నంత వరకు నేను చూశాను, ఇంకా నాకు సమస్య లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు, ఇదిగో నీ గుండె ఇది నువ్వు కొట్టించుకోవాలి, నీ కిడ్నీలు ఇవి నువ్వు తయారు చేసుకోవాలి, నీ లివర్ ఇది, నువ్వు గాలి నువ్వు ఆడించుకోవాలి, లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమని 5 రకాలుగా మారుతుంది. అన్ని మనకు క్యాటలాగులు, అన్ని లిస్టులు అన్నీ ఇచ్చేసి మనం ఊరు వెళ్ళేటప్పుడు అన్ని అది ఇది అని ఎలాగా అన్ని ఇచ్చి పంపుతారో, అలాగా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు భగవంతుడు కనుక మన అనాటమీ అంతా కూడా, ఫిజియాలజీ అంతా కూడా మనకు చెప్పి, నీ గుండె నువ్వే కొట్టించుకోవాలి, నీ గాలి నువ్వే ఆడించుకోవాలని అంటే, బయటికి వచ్చిన రోజు నుంచి వీడి బ్రతికి ఎలా ఉంటుంది ఊహించుకోవాలి. రెండో పని ఉండదు. ఇంకా ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి, వీడి గాలి వీడే ఆడించుకోవాలి, వీడి గుండె వీడే డబ్బని కొట్టుకోవాలి, ఎప్పుడైనా తేడా వచ్చినట్టే మనం కొట్టుకోవాలి. వీడు ఏదైనా కిడ్నీలు అంటే వీడే పని చేసుకోవాలి. మన ప్రమేయం అక్కర్ లేకుండానే మన జీవితం గడిచిపోతుందండి. మన ఆలోచన అక్కర్లేదు మన జీవితానికి. భగవంతుడు అంత వెసులుబాటు ఇచ్చాడు. ఎంత మనం అదృష్టవంతులు. అందుకని ఇక్కడ శంకర్లు అంటారు, యావత్ పవనో నివసతి దేహే. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ బ్రతుకు శాశ్వతం అనుకోవద్దు సుమి. ఇది మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కానీ తావత్ పృచ్ఛతి కుశలం గేహే. ఇక్కడ ఒక సత్యాన్ని ఆయన పెడుతున్నారు. మనం హాయిగా తిరుగుతూ నడుస్తూ అందరితో మాట్లాడుతూ చలాకీగా ఇంట్లో ఉన్నంతకాలం అందరూ పలకరిస్తారు, అన్నీ చేస్తారు. బాగా చూడండి, మనకి ఏదైనా ఆరోగ్యం బాగులేకుండా అయిందనుకోండి, మంచం పట్టామనుకోండి, అందరూ వస్తారు, పలకరిస్తారు. అప్పుడు పలకరింపు ఒకలా ఉంటుంది బాగున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు. ఇప్పుడు పలకరింపు పక్కన కూర్చుని ఓదార్చి చేతులు పట్టుకుని, బాగైపోతుందిలే బాబాయ్ గారు, మీరేం కంగారు పడకండి, పాపం మీరు చాలా బాధపడుతున్నారు, పలకరిస్తారు. బాగున్నప్పుడు మనం అందరూ చక్కగా అందరూ పలకరించారు, అదొకలా ఉంటుంది. బాగు లేకుండా మంచం ఎక్కినప్పుడు ఇప్పుడు వచ్చారు అందరూ చుట్టుముట్టి పళ్ళు పట్టుకొచ్చి, బత్తాయిలు పట్టుకొచ్చి, ఆపిల్ పట్టుకొచ్చి, జ్యూసులు పట్టుకొచ్చి, అవి పట్టుకొచ్చి మన చుట్టూతా కూర్చుని అరగంట సేపు కూర్చుని కబుర్లు చెప్పి మంచి మాటలు చెప్పి మనల్ని ఓదార్చి వెళుతున్నారు. ఇది ఒక స్టేజ్. భజ గోవిందం భజ గోవిందం భజ